ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, నేను ఇక్కడ చెక్ చేయాలి. మీరందరూ దయచేసి మీరందరూ బయటకు వెళ్ళాలి. Please. Hurry up. రావాలి. आप कौन है? మిస్టర్ గుండూరు హనుమాన్, సార్ క్యాష్ చెక్ చేయి, స్టాక్ చెక్ చేయి. క్యాష్ కి క్యాష్ బుక్ కి తేడా ఉంటే చెప్పు, స్టాక్ కి స్టాక్ బుక్ కి తేడా ఉంటే బూట్. గో ఆన్ చెక్. ఎస్ సార్. సార్ అంతా చెక్ చేశా. 1.5 లక్ష క్యాష్, 1/2 కిలో బంగారం. చీజ్ సార్. ఓ షిట్, ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. 1/2 కిలో బంగారం, 50,000 రూపాయలు క్యాష్, చిన్న చిన్న తప్పుల దాదాపు 3 లక్షలు. పెద్ద పెద్ద తప్పులు. ఏదో మేము చిన్న చిన్న వాళ్ళం, మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించాలి. మిమ్మల్ని పూర్తిగా సాటిస్ఫై చేస్తాం సాబ్. వాట్ యు టోల్డ్? రిపీట్ ద వర్డ్స్. మిమ్మల్ని పూరా సాటిస్ఫై కरेंगे. వాట్ డు యు మీన్? ఆర్ యు గివింగ్ రిష్వత్? ఆమ్యామ్యా లంచం? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటే కదా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఫోన్? హలో, కమిషనర్ గారా? గుడ్ మార్నింగ్ సార్. నేను ఏసీబీ 1234 మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ సేట్ గారి మీద రైట్ చేశాను సార్. అంతా ఫ్రాడ్ సార్. ఏం చేయమంటారా సార్? అది హ్యాండ్ ఓవర్ చేసుకుని రసీదు ఇవ్వమంటారా? ఒక్కపోతే అరెస్ట్ చేయమంటారా? సాబ్ హాఫ్ అన్ అవర్ లో ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. టేక్ ది బాక్స్. ఎస్ సార్. ఐఎమ్ సారీ చమలాల్. तेरा मैं मर गया. హలో, పట్టపగలే నీ షాప్ లో అంత పెద్ద చీటింగ్ జరిగిపోతే మరి రిపోర్ట్ ఇచ్చుకోవా? చీటింగ్ ఏమిటి? ఎవరు మీరు? అదేరా, ఇందాక నీ షాపుకి వచ్చి ఎన్టీ రామారావులా, రాజబాబులా ఈర యాక్ట్ చేసేసి నీ బంగారం దోచుకెళ్ళావే, ఆ దొంగలం. దొంగలా? దొరికితే దొంగలం, దొరక్కపోతే దొరలం. అదనమాట. చోర్ చోర్. ఏయ్, మేము రిపోర్ట్ చేయమన్నా కదా అని కొంప తీసి పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేసావు. అది అసలే లెక్కలే లేని బంగారం. రిపోర్ట్ చేసావు అనుకో, నిన్ను బొక్కలేస్తారు, మమ్మల్ని వదిలేస్తారు. అంచేత రిపోర్ట్ చేయకు. ఓ పని చేయరా, ఏమిటి? ఫోన్ పెట్టి. బయటుండి పిట్టల్ని కొట్టకుండా పొద్దున్నే ఇద్దరు తగులుకున్నారంటే అప్పుడే ఎవరితోడో బేరం కుదరేసేస్తున్నారన్నమాట. అబ్బా! పొగబట్టిన పంచాలకి పెట్లేంటి రెట్లేసి నా మీద పగ తీర్చేసుకుంటున్నాయి. అమ్మో, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే తాల్. ఉమ్, ఏంటి పేద పెళ్ళు? ఒరే అంకన్నా, ఏటంటాడు రైడు? బ్యాడ్ స్మెల్ వస్తుందంటండి. అబ్బా అలాగా. రే కిట్టిగా, ఇక్కడున్న పెట్టలన్నింటినీ కొట్టేసావా? అన్ని పెత్తల్ని కొట్టేతేనండి. శుభ్రంగా కొట్టేసావా? శుభ్రంగా కొట్టేతేనండి. ఒక్క పెట్ట నా కూతురు లేదా? ఒక్క పెత్త నా కూతురు కూడా లేదండి. మరి ఇదేట్రని ఏ అబ్బా? అయ్య బాబోయ్, పంప తీసి పెత్తగాని రెత్తగాని వేసినది ఏంటండి? లేదు బాబు, పెట్టొచ్చి గుడ్డెట్టి పారిపోనాది. అత్తాగా ఈ అబ్బా, ఇక్కడ కూడా ఈజనారం వెళ్ళి పడతావు. నీకేసిన డ్యూటీ ఏంటి, నువ్వు చేసి పని ఏంటి? అసలు పెట్టలనే కొట్టలేని వాళ్ళు కేడీ నా కొడుకులు మీరేం కొడతారా? క్లీన్ అండ్ స్ప్రే. రెడీ సార్. ఒరేయ్, సార్, ఇదే కాఫీ హోటల్ బల్ల అనుకుంటున్నావా, నా భుజం అనుకుంటున్నావా? ఓ రుద్దేస్తున్నావు. సారీ సార్. స్ప్రే. ఏంట్రా ఇది? ఫైర్ ఇంజిన్ ఒకటి కొట్టే అలా కొడతావేంటి? ఇటు. సరిగ్గా కొట్టు. అమ్మో సార్, యాదవ బతుకైపోయింది. వరదలో బుర్రెట్టి పన్నీటితో తాను అన్నట్టుంది. నమస్తే సాబ్. ఎట్నా లేవయ్యా, విషయం ఏంటో చెప్పు. తోడా అన్అఫిషియల్ గా మాట్లాడాలి సాబ్. పర్సనల్ సార్. ఓహో రై, మీరిద్దరు వెళ్ళి కూల్ డ్రింక్ జాగ్రత్త పట్టండి. ఒక కూల్ డ్రింక్ తేడానికి ఇద్దరు ఎందుకండి? మరి ఓపెనర్ ఎవరు తెస్తాడా? మీ బాబు తెస్తాడా? పిస్తోల్ ఇంటి దగ్గర మర్చిపోయిన పేట అయిపోతున్నట్టున్నారు. ఎస్ సార్. వచ్చిన పని ఏంటో చెప్పు. సాబ్, మేరా క్యాష్, మేరా నగల్, మేరా దొంగల్ పూరా లూట్ లియా సాబ్. ఆ తేతుగాలు కూల్ డ్రింక్ లో టాబ్లెట్ కలిపి పెద్ద మొత్తం గిల్లెత్తానన్నమాట. అది సాబ్. అదన్నమాట కథ. నాకీ పోయిన డబ్బులు, నాకీ నగలు పట్టుకోండి సాబ్. ఆదా లేలింగే. అదేదో తెలుగులో ఏడు. సగం సగం తీసుకుందాం సాబ్. జబ్ తక్ ఈ అడ్వాన్స్ లేలో. ఆ జతకేడీల సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను అడ్వాన్స్ అయిపోతున్నాను, ఇంక నువ్వు ఎగ్జిట్ అయిపో.